మన యజ్ఞవాటికి ఇచ్చేస్తున్నారు. స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మాకు ఈ కార్యక్రమానికి శోభాయమానంగా ఉంది. ఒకరిగా కలిసి ఒక్కటైనటువంటి ఒక స్వామిని మనసారా చక్కగా సేవిద్దాం. కలవాలి అన్న వెంటనే కామధేను కూడా మనతో కలుస్తూ ఉంది. కాబట్టి కామితార్థ ప్రదాతుడైనటువంటి యొక్క వాడు మన గోవింద పెరుమాళ్ళు ఇక్కడ వెంచేస్తున్నారు. గోపాలుడు, గోవిందుడు, గోవులు మూడు అలరారేటువంటి యొక్క పుణ్య ప్రదేశం ఈ యొక్క టేకులపల్లి శ్రీ వెంకటేశ్వర గోశాల. దినదిన ప్రవర్తమానంగా ఎదిగినటువంటి యొక్క ఈ గోశాలలో గత 3 సంవత్సరాల క్రితం మనం 108 గరుకు స్తంభాలను చక్కగా ప్రతిష్టాపన చేసుకున్నాం. ఈ సంవత్సరం ఈ యొక్క క్రోధినామ సంవత్సరం విశేషమైనటువంటి యొక్క ఈ మాఘమాసంలో చక్కగా ఈరోజు మరొక 26 స్తంభాలను మనం ప్రతిష్టాపన చేసుకుని వాటిని యొక్క ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాన్ని చేసుకుంటూ అందరూ కూడా అన్యోన్య దాంపత్యంగా ఉండాలి అని చెప్పేసి లక్ష్మీనారాయణ హృదయం, లక్ష్మికి నారాయణునికి అందరి హృదయాల్లో కూడా స్వామివారు ఉంటే వారిద్దరి యొక్క హృదయాన్ని ఒకటిగా చేస్తూ హవన కార్యక్రమాన్ని మనం అందరం కూడా చేసుకోబోతున్నాం. ఇప్పటి నుండి మీ యొక్క శ్రీవారందరూ కూడా శ్రీమతి గారు చెప్పినట్టుగా వినాలి అని స్వామి యొక్క ప్రార్థన ఆజ్ఞ. ఎందుకు అంటే లక్ష్మీనారాయణ హృదయాన్ని మనం ఇక్కడ చక్కగా సేవించబోతున్నాం. పారాయణతో కూడినటువంటి హవన కార్యక్రమం. దానికి నాంది ముఖంగా ఎలాంటి విఘ్నాలు దరిచేరకుండా విశ్వక్సేన గణపతి పుణ్యావాచన కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేసుకోబోతున్నాం. యజ్ఞాచార్య స్వామి వారి కార్యక్రమాన్ని మనం అందరం కూడా మనకు చక్కనైనటువంటి ఒక సూచన ప్రాయంతో కార్యక్రమాన్ని మనం అందరం కూడా చేసుకోబోతున్నాం. ఈ యొక్క 18వ వార్షికోత్సవ మనకు మళ్ళీ అంటే 18వ వార్షికోత్సవం కూడా అతి తొందరలో వైశాఖ మాసంలో కూడా మనకు మేలో రాబోతుంది. దానిని కూడా మనం అష్టాదశ పురాణాల సంఖ్యతో కూడినటువంటి వార్షికోత్సవం మనము జరిపించుకునేటువంటి ఒక శుభవేళ. దానిని అందరితో కలిసి మనందరం కూడా ఒకటిగా కలిసి చేద్దాం. ముందుగా భగవన్నామాన్ని చేద్దాం కదా. అందరూ కూడా 2 చేతులు పూర్తిగా పైకి లేబట్టండి. పూర్తిగా 2 చేతులు, 2 చేతులు పూర్తిగా కలపండి. భగవన్నామాన్ని కాస్త గట్టిగా చెప్పండి. గోవింద పెరుమాళ్లను ఆనంద పారవశ్యంలో ఊరలాడుతూ ఆనందమయుడైనటువంటి ఒక స్వామికి సందోహ బంధురాన్ని చక్కగా గోవింద నామం ద్వారా అందిద్దాం గట్టిగా. గోవింద గోవింద గోవింద. శ్రీ బోలో వెంకటేశ్వర భగవానికి, జై బోలో వేణుగోపాల కృష్ణ భగవానికి, జై బోలో కామధేను మాతాకి, జై బోలో గోమాతాకి, జై బోలో శ్రీనివాస భగవానికి, జై బోలో రాజా రామచంద్ర మహారాజ్ కి, జై బోలో లక్ష్మీ మాతాకి, జై బోలో విఘ్నేశ్వర మహారాజ్ కి, జై బోలో విశ్వక్సేన భగవానికి. జై శ్రీమన్నారాయణ. జై గోవింద. జై జై గోవింద. అందరూ కూడా గణపతి ఆరాధన ఏర్పాటు చేసుకుంటారు. ఒక ప్లేట్ లో తండ్రులాలు భక్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజముప్రమేయం సీతాపతి ప్రకులాన్వైరత్నదీపం ఆయానవాం అరవిందద్రాయుధాక్షం రామం నిశాచకర వినాశకర నమామి. వైదేశీకం సముద్రముద్రేమేవాండపే మధ్యే పుష్పకమాసనే మర్మియే వీరాసనే సుస్థితౌ అగ్రే వాచిని ప్రవచనసుదే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాన్తం వరదాది ప్రవృతం రామం వజేష్యామలం కళ్యాణాత్మకగాత్రాయ కామితార్థప్రదాయినే
श्रीमद्वेंकटनाथाय श्रीनिवासाय मंगलम् अव्यात्मो वेंकटेश सकल सुदर संत्राण प्रत्येक दीक्षा श्री भूनीला समेतो रिपुजलचकदेवरातंबोरसारः श्रीवैकुण्ठं च शेषाचलमुच्चा सदाच्चा च कोटोन्वेष्य श्रीमत्सन्नूर्णां निब्रमदविरतं यस्तदा पक्षणाय कैङ्कर्यं कुर्वतां पुंसां विपादकिनाङ्ग्रीं पुत्रपौत्रदिनादीं च श्रीवेङ्कटेशं प्रयच्छति श्रीमन्नरसम्भव्यभवे गरुडध्वजाय तापत्रयोपशमनाय भूषणाय तृष्णाधिपत्यैराग्रमजङ्गरोग क्लेशव्याय रमे गुरवे नमोऽस्तुते वसुदेवसुतं देवं कंसदानूरमन्त्रम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं ज्ञानानन्दमयं देवं निर्मलास्फटिकाकृतम् आधारं सर्वविद्यानां ऐग्रीवोपास्महे आञ्जनेयमतिपाटलारणं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजातधर्मरवासं भावयामि पवमानन्दम् यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारी परिपूर्णालोचनं मारुतिं श्रीरमणराक्षसान्तकम् ओम श्री मातृदेवो भव ओम श्री पितृदेवो भव ओम श्री आचार्य देवो भव ओम श्री अतिथि देवो भव ओम इष्ट देवताभ्यो नमः ओम कुल देवताभ्यो नमः ओम ग्राम देवताभ्यो नमः ओम शोभन देवताभ्यो नमः ओम मंडप देवताभ्यो नमः ओम ततः प्रथमः सकल विघ्न निवारणार्थं महाविश्वक्सेन अनुग्रह मंगलाशासन पूर्वकेन ततः दीपं प्रज्वाल्य ओम उद्दीप्य स्वाजातवेदो वग्रं नर्तं मम पशोकं च वक्षमावः जीवनं च दिशो दिशः दीपराजाय विद्महे स्वप्रकाशाय धीमहि तन्नो ज्योति प्रचोदयात् అందరూ కూడా వెలిగించేటువంటి ఒక దీపాలను వెలిగిస్తున్నటువంటి ఒక దీపాలను మన మనసులో ఆల్రెడీ వెలిగినటువంటి ఒక దీపాలను అందరూ కూడా సందర్శించండి. దీపము అజ్ఞానం అనబడేటువంటి యొక్క చీకటి నుండి జ్ఞానం అనేటువంటి ఒక వెలుతురుకు చక్కగా ప్రతీక. జ్ఞానం సంపాదించేటువంటి యొక్క జ్ఞానోదయానికి ప్రతీకగా దీపాన్ని మనం చక్కగా వెలిగించేటువంటి ఒక శుభ సమయం. అందరూ కూడా దీపానికి నమస్కారం చేయండి. చెప్పండి ఓం దీపరాజాయై నమః. ఓం తదః అస్మద్గురుభ్యో నమః. అందరూ కూడా ఫస్ట్ సంకల్పం అక్షంతలు పుష్పాలు తీసుకోండి. నేత్ర సంజ్ఞ. అందరూ కూడా మీ యొక్క అనామిక వేలును ఏదైతే ఉందో ఆ వేలును ఒకసారి కలశం లోపల ఉంచి మీ యొక్క రెండు కనులను ఒకసారి ఏదైనా తుడుచుకోండి. అందరూ కూడా అందరూ కూడా చేయగడుకోండి. నేత్రాజన్య అచ్యుతాయ నమః శ్రీ అనంతాయ నమః ఓం శ్రీ గోవిందాయ నమః. అందరూ కూడా ఆచమనం చేసినట్టుగా భావన చేస్తున్నాం. ఉన్నటువంటి వారు పంచపాత్ర ఉద్ధరణితో చేయవచ్చు, లేనటువంటి వారు పక్క వారికి కూడా ఇవ్వండి. ఓం నేత్రాజన్య అచ్యుతాయ నమః శ్రీ అనంతాయ నమః ఓం శ్రీ గోవిందాయ నమః. అస్తౌ వృక్షాయ. మళ్ళీ ఇప్పుడు చేయగడుకోండి. ఓం విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సింగర్శనాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అదోక్షయాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరి నమః శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అందరూ కూడా అక్షంతలు పూలు తీసుకోండి. ఒకసారి రెండు చేతులు జోడించండి. స్వామికి చూపించండి. స్వామి ఎక్కడున్నాడు? స్వామి ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడా? మనందరి హృదయం లోపల ఉన్నాడు కదా. కాబట్టి ఫస్ట్ హృదయంలో ఉండబడేటువంటి ఒక ఆత్మారాముడికి చూపించాలి. అంటే హృదయం దగ్గర
ఇలా ఒకసారి స్పృశించండి. ఇప్పుడు స్వామికి చూపించండి. ఇప్పుడు స్వామిని మనం వేడుకోవాలి. ఏం వేడుకోవాలి? మనం అందరం కూడా స్వామి మీరు బాగుండాలి. అందరూ ఏం కోరుకుంటారు? నేను మాత్రమే బాగుండాలి అని కోరుకుంటారు, లేదా అందరం బాగుండాలని కోరుకుంటాం. అలా కాదట. ఏం కోరు? అందరూ బాగుండాలి, బాగున్న వారిలో మనమందరం ఉండాలి. అది మనం స్వామిని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ఆ అక్షంతల పుష్పాన్ని చక్కగా కరుణకు అందుకొని అక్కడ స్వామి దగ్గర ఉంచండి. ఉంచి మళ్ళీ అక్షంతలు తీసుకోండి. 2 గింజలు వాసన చూసి వెనకేసుకోండి. అక్షంతల వాసన చూసి వెనకేసుకోండి. ఇప్పుడు మరలా అక్షంతలు పూలు తీసుకొని మీ యొక్క ఎడమ చేతి పైన కుడి చేతిని బోర్లించండి. అక్షంతలు పుష్పం మరలా తీసుకోండి, ఎడమ చేతిలో వేసుకోండి. ఎడమ చేతి పైన కుడి చేతిని బోర్లించి మీ యొక్క ఏదైనా రైట్ సైడ్ పెట్టుకోండి. మీ కుడి తోట పైన 3 సార్లు భగవన్ నామాన్ని ఒకసారి చెప్పండి. ఇక్కడ గోవిందుడు ఉన్నాడు, గోపాలుడు ఉన్నాడు, గోవులు ఉన్నాయి. కాబట్టి 3 సార్లు 3 నామాలు మనం చెప్పాలి గట్టిగా. ఎంత గట్టిగా చెప్పాలి? ఎంత గట్టిగా చెప్పాలి? మీ శ్రీవారు ఏం చెప్తున్నారు? ఖమ్మం మొత్తం విని రావాలి అంటున్నారు. కాబట్టి ఖమ్మం వినొస్తే సరిపోదు, తెలంగాణ మొత్తం వినాలి అని ఒక ఆలోచన. ఇక్కడ కాస్త గట్టిగా చెప్పండి. శ్రీ గోవింద గోవింద గోవింద, శ్రీ గోపాల గోపాల గోపాల, శ్రీ గోమాత గోమాత గోమాత, శ్రీ మహావిష్ణురాజ్ఞా ప్రోక్తమార్స్యార్థే శ్రేష్వేదవరాకల్పే వైవస్వతమంతరే కలిగే ప్రతోపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణీపాగే శతాబ్దే శ్రీరంగస్యాత్తరప్రదేశే దక్షిణాగోదావరియోర్మధ్యదేశే భగవద్భాగవతాచార్యో ఖమ్మం పట్టణ నివాసన శ్రీ వెంకటేశ్వర గోశాల ప్రాంగణే తదా గర్భస్తంభ మహాప్రతిష్టాపన ప్రారంభోత్సవ లక్ష్మీనారాయణ హృదయ నివాసక ఏకాన్నిక ఏకకాత్మిక మహా అవన మహోత్సవ కర్మణి ప్రారంభ నిర్విఘ్న పూర్యేణ ప్రీత్యర్థం ప్రథమ సకల విఘ్న నివారణార్థం విశ్వక్షేర మహాగణాధిపతి పూజాంగత్యేనాః అస్యా సంకల్పేన ప్రీత్యర్థం శ్రీ అదా క్రోధనామ సంవత్సరే ఉత్తరాయణే శశ ఋతౌ మాఘమాసే శుక్లపక్షే త్రయోదశ్యాయాం పునర్వసు నక్షత్రే ఇందువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభగ్రహణ ఏవం గుణవిశేషదృష్ట్యాయాం అస్యాం శుభతిథౌ అస్యా వ్రతో దేవదేవోత్తమస్య శ్రీ మకరాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రియపదే పురుషోత్తమస్య దేవదేవస్య జగద్గురుకులః సంరక్షణార్థం అవతీర్ణస్య శ్రీ ఖమ్మం పట్టణ నివాసన శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర గోశాల ప్రాంగణే గోమాత గోపాల గోవింద పెరుమాళ్ మంగళాశాస్త్ర పూర్వకేణ ప్రీత్యర్థం ఏవం ఆచార్య మంగళాశాస్త్ర పూర్వకేణ ప్రీత్యర్థం గోమాత పరిపూర్ణ ఆశీర్వచన కృపా కటాక్ష ప్రదాసిత్యర్థం పితృదేవత పరిపూర్ణ ఆశీర్వచన అనుగ్రహ మంగళాశాస్త్ర ప్రీత్యర్థం తదః సంకల్పయోగ్యత ప్రదాసిత్యర్థం మహాగణాధిపతి విశ్వక్సేన ఆరాధన పూజ పుణ్యవాచనాక్షం జగరిష్యేదం. అందరూ కూడా చేతులు జోడించండి. మీ యొక్క ఆ గోత్రనామాన్ని మీ యొక్క పితృదేవత ఎందుకంటే మనకు ఎక్కడో ఉండబడే పరమాత్ముడు ఇక్కడే ఉన్నాడు. అలానే మన యొక్క పితృదేవతలు కూడా పైనుండి మనకు ఈ కార్యక్రమానికి సుసంపన్నం చేస్తూ ఆశీర్వచనాన్ని అన్వయిస్తారు. కాబట్టి వారి యొక్క గోత్రనామాల కార్యక్రమాన్ని వారి యొక్క మంగళాశాస్త్రం కూడా జరుగుతుంది. అది తదనంతరం మనం పూజా కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర గోశాల టేకులపల్లి ఖమ్మం యందు గోవుల కోసమే ఏర్పాటు చేయబడిన దాన, అట్లాగే నూతనంగా నిర్మించబడిన 2వ గోశాల
ఇది గరుగు స్తంభాల ప్రారంభం జరుగుతుంది. ఈ గరుగు స్తంభాల ప్రారంభానికి గోవులను ఇక్కడ చక్కగా ఏర్పాటు చేశారు. వెంకటేశ్వర గోశాల టేకులపల్లి గోశాల ప్రాంగణం. लक्ष्मी प्रसन्न नाम धर्मपत्न्याः अखिल नामदेश्य श्रेष्ठ नामदेश्य सपुत्रस्य రావడానికి కారణభూతులైనటువంటి వారు, మనకు జన్మ ఇచ్చినటువంటి ఒక వారు ఎవరు అంటే తల్లిదండ్రులు. ఇటు దంపతులుగా కావడానికి మూల కారణాలు ఇటు అత్తమామలు. కాబట్టి మన యొక్క అమ్మ నాన్నల పేర్లు, మాతాపితరులు అందరు కూడా శ్లోకాన్ని నేను చెప్తాను, మీ అందరు కూడా పఠించి వాళ్ళ పేర్లు చెప్పాలి. చేతులు జోడించండి, అందరు కూడా చెప్పండి. మాతా పిత్రో సమం దైవం న దైవం మాతా పిత్రో అక్షయేద్ మాతా పిత్రో సమం దైవం న దైవం పితృమర్చయేద్ సర్వతీర్థ విధం పుణ్యం మాతా పితృకా వందనత సదా. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, ఎల్లప్పుడూ ఆ మాతాపితరులను మనం చక్కగా ధ్యానం చేస్తాం. అందరు కూడా మీ యొక్క అమ్మగారి పేరు, మీ యొక్క నాన్నగారి పేరు ఒకసారి మనసు లోపల స్మరణ చేసుకొని ఒకసారి పేర్లు చెప్పుకోండి అందరు కూడా. అలానే మనకు కన్యాదాన ఫలితాన్ని ఇచ్చేసి చక్కగా ఆ యొక్క గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించడానికి తోడ్పడినటువంటి వారు ఎవరు అంటే అత్తమామలు. వారికి మన సాంప్రదాయంలో అత్తమామలు అంటే ఏంటి అంటే ఆచార్యులు సాక్షాత్గా. కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆచార్యులు ఎవరు అంటే భగవద్ రామానుజులు, అంటే అలా ఆచార్య సంబోధులు అత్తమామలు. కాబట్టి ఇటు వారి పేర్లు ఇటు వీరి పేర్లు ఒకసారి అందరు కూడా మనసు లోపల స్మరణ చేస్తూ చెప్పుకోండి. అందరు కూడా కలిసి, ఎవరు కూడా మిస్ కావద్దు. ఉన్నవారి పేరు ఒకవేళ గతిస్తే గతించిన వారి పేరు చక్కగా మనసులో కూడా స్మరణ చేసుకొని అందరు కూడా చక్కగా చెప్పండి. మాతా పితృ సందేవం వదేవం పితృమర్చేదు సర్వతీర్థమిదం పుణ్యం మాతా పితృగా వందనతాం సదా. చేతులు జోడించండి, ఇప్పుడు చెప్పండి. రండి. మాతృదేవోభవ అనండి, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఓం శ్రీ వేణుగోపాలకృష్ణాయ నమః. ఓం శ్రీ కామధేను మాతాయై నమః. గోవిందుడు, గోపాలుడు, గోమాత అందరితో కలిసినటువంటి ఒక ప్రాంగణం కాబట్టి ఆ మూడింటిని చక్కగా మనం ధ్యానం చేసుకున్నాం. స్వామి ఆయన బాగుండాలి అని కోరుకున్నాం. జన్మనిచ్చినటువంటి అమ్మ నాన్నను తలుచుకున్నాం. కన్యాదానాన్ని చేసి గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించినటువంటి అత్తమామలను మనం అందరం కూడా ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? మరి మనం బాగుండాలి కదా. ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? మనం బాగుండాలి. కాబట్టి మనం బాగుండడానికి, ఆయన ఆశీర్వచనం కావడానికి మన యొక్క వ్యక్తిగత మనస్సులో ఉండబడేటువంటి దాన్ని స్వామి పాదాల చెంత మనం ఇప్పుడు ఉంచుతాం. అందరు కూడా చేతులు జోడించండి, చెప్పండి అనండి. అస్మాకం మమ సహ కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య వీర్య విద్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలద సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక
तापत्रय निवारणार्थं मम कुटुंबेषु धन कनक वस्तुवाहन शांति सुख सौभाग्य सफलीकृत फलद सिद्ध्यर्थं श्री खरगो शिला स्तंभ प्रारंभोत्सव एकात्मिका एककुंडात्मक महा श्री लक्ष्मी नारायण हृदय पारायण हवन महोत्सव कर्मणि भगवतो भागवत नित्य गोमाता सेवा पुनर्पुनर योग्यता दर्शन गो सेवा आयुष्याभि सफलीकृत फलद सिद्ध्यर्थं यथाशक्ति सकल देवता विश्वक्सेन गणाधिपति पूजा प्रार्थनं कुर्यात् స్వామిని చక్కగా మనమందరం కూడా బాగుండాలి. మనం ఇవన్నీ ఇస్తే స్వామి మనకు కావలసినటువంటి లోటు లేకుండా చూడాలి అని మనం స్వామిని చక్కగా ధ్యానం చేసుకుని నిత్యం కూడా గోసేవలో తరిస్తున్నటువంటి ఒక దంపతులను, గోసేవ చేస్తున్నటువంటి వారిని, గోవుతో నిర్మాణమైనటువంటి యొక్క ఈ ప్రాంగణాన్ని ఒకసారి మనం చూస్తే చాలు. ఏంటి ఎందుకు అంటే కృతయుగంలో కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తే పరమాత్ముడు దర్శించాడు. అలానే ద్వాపర యుగానికి వచ్చేసరికి స్వామి యొక్క గొప్పతనాన్ని స్వామి చెప్పుకోవాల్సి వచ్చింది. త్రేతాయుగానికి వచ్చేసరికి కొన్ని వందల సంవత్సరాల పాటు తపస్సు చేస్తే పరమాత్ముడు దర్శించాడు. కానీ ఇది ఏ యుగము? ఇది కలియుగం. కలౌ స్మరణాన్ ముక్తి. కేవలం స్మరణ చేస్తే చాలు. అంటే కృతయుగంలో లక్షల సంవత్సరాల పాటు తపస్సు చేసినటువంటి పుణ్య ఫలితం రాము ఈ రోజు పునర్వసు నక్షత్రం విశేషంగా రాముడు అవతరించినటువంటి యొక్క మాస తిన్నక్షత్ర మహోత్సవం కదా. రాముడు 16,000 సంవత్సరాల తర్వాత దశరథ మహారాజుకు జన్మిస్తే ఆయన 40,000 సంవత్సరాల ఆ రాముడి గురించి అలరాడుతూ ఉంటే అన్ని వేల సంవత్సరాలు కూడా సంతానం లేకుండా రాముడు నిత్యం కావాలి అని సంతానం కొరకు తప్పిస్తే జన్మించినటువంటి వాడు రామచంద్రుడు. కాబట్టి అలాంటి యొక్క రాముడు ఉద్భవించినటువంటి పునర్వసుతో కూడినటువంటి యొక్క కేశవ భేదం లేకుండా చక్కగా ఈ రోజు హిందువార ప్రయుక్తం అనగా పరమశివుడి వారమైనటువంటి యొక్క కాబట్టి ఆ స్వామిని కూడా మనం చక్కగా ధ్యానం చేసుకోవాలి. ఆ స్వామి యొక్క వారమైనటువంటి యొక్క ఎందుకంటే శివుడు ఏంటి అంటే శుభాన్ని సూచిస్తాడు కదా. ఒకసారి శివాని పలుకుతే సకల శుభములన్నీ కూడా చక్కగా మనకు చేకూరుస్తాయి. అందుకే శివ అనేటువంటి పదానికి శుభం అనబడేటువంటిది నానార్థం. కాబట్టి అందరు కూడా ఆ నామాన్ని కూడా చెప్పండి. అందరు కూడా అనండి. నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, భవాయ నమః, భవలింగాయ నమః, శర్వాయ నమః, శర్వలింగాయ నమః, దివ్యాయ నమః, దివ్యలింగాయ నమః, ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః. ఆయన పరమ భావతోత్తములో మొదటివాడు ఎవరు అంటే శివుడు. ఎందుకంటే నిత్యం శ్రీరామనామంతో ఉంటాడు. అందుకే కృతయుగంలో అన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసినటువంటి పుణ్య ఫలితము, ద్వాపర యుగంలో తనంతట తాను చెప్పుకున్నటువంటి యొక్క వైభవం, భగవన్నామ వైభవం, త్రేతాయుగంలో కూడా సంతానం కొరకు అలరాలినటువంటి యొక్క దశరథ మహారాజు యొక్క మాతృత్వ కీర్తి, అలానే కలియుగంలో కూడా అవన్నీ కలిస్తే ఒక్కసారి గోవిందా అంటే చాలట, అంత ఫలితం వస్తుంది అట. అందుకే కలో స్మరణాను ముక్తి. ఒకసారి స్మరిస్తే చాలు మనకు అలాంటి యొక్క మొత్తం పుణ్యం కూడా మనకు వస్తూ ఉందట. అందుకే కలియుగంలో కూడా ఏంటి అంటే చాలా బిజీ లైఫ్ కాబట్టి ఒకసారి స్మరణ చేయండి చాలు, గోవిందా అంటే చాలు, ఆయన ఆనందపడుతూ ఉంటాడట. అందుకే ఒక్కసారి గోవింద నామాన్ని చెప్పండి గట్టిగా. బోల్ గోవిందా గోవిందా గోవిందా. ఇప్పుడు ఆ అక్షంతర పుష్పాలను అక్కడ గణపతి దగ్గర వేసి నమస్కారం చేయండి. మమాగ్నేటి రుద్రేణ స్వస్తివాచనం పఠిత్వా. స్వస్తివాచనం అందరూ కూడా అక్షంతర పుష్పాన్ని తీసుకోండి.
గణపతి పూజ విశ్వక్సేన ఆరాధన గణపతి పూజా కార్యక్రమం ప్రారంభించాం. ఎలాంటి విఘ్నాలు దరిచేయకుండా. ఓం మమాగ్నే వచ్చో గవేశ్వస్తవయంతేంద్రానాస్తమం పుషేమ రత్నవంతామృతి నక్షత్రస్త్రస్వయాధ్యక్షేణ పృతనాశయేమ మమ దేవాగవే సంతు సర్వ ఇంద్రానందోమరుతో విష్ణురగ్నే అంతరిక్షోపమస్తు మహ్యం వాదః పవతాం కామే అస్మిన్ మయి దేవా ద్రవిణవాజల్లాం మయ్యాధీరస్తు మయేవ్యోధి హోతారావనిహంత పూర్వేరిష్టాశ్యామధనువాసు వీరా మఖ్యం యగిన్నమయాని హవ్యాకోతి సత్యావరసోనిరస్తు నోమానిగాన్ గతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతా విశ్వే దేవాసో వీరయుద్ధం స్మహి ప్రజయామాతనోభిర్భారదామస్తి జతే సోమరాజన్ అగ్రమన్యం ప్రతిమన్ పురస్తాయనతో హోవాత్మయవాహిరస్తు జంజో యందు నిగుతః పునశ్చేమైషాం చిత్తం ప్రభుదా వినేశదు దాదాదాత్రోణామరస్తయస్పతిర్దేవగం సవితారమివాదిశాగం యజ్ఞమశ్వినో వా బృహస్పతిర్దేవాః పాంతు యజమానం యర్దాః ఉర్వ్యచారో నైషస్యమయం సదస్మిన్నవేవ ప్రహోతపరక్షుః ప్రజాయే అర్వ్యశ్చ మృడయేంద్రమానో రీరిషో మాపరాదా ఏన సవత్రా అవదే భవంతింద్రాభిభ్యాం స్వర్ణావసేన వసవో రుద్రా ఆదిత్యావుపరిస్పృశన్మో గ్రంథేత్తారవతి రాజమక్రన్ అర్వాంచంద్రో అవామహీ యోగో దిజ్జనచతిష్వతిజ్జః న్నో యజ్ఞం విహవేదిశస్వాస్య గురుమో హరివో దినంత్వా ఓం భద్రం కర్ణే విష్ణుయామదేవాః భద్రం భక్ష్యేమాక్ష్య విరేజత్రాః విషేమ దేవహితం యదాయుః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నో బృహస్పతిర్ దదాతు శాంతి 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 అందరూ కూడా చెప్పండి అనండి. ఓం గం మహా గణాధిపతయే నమః. అక్కడ విశ్వాసానికి ఓం నమః సదతే నమస్పతే నమస్తకీనాం ప్రోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యే సప్రసమాన్వే గోపాయ ఏకసప్యాస్తవాసనః కాళింద్రియావచక్రో సర్వమాయుర్వాసతాం సర్వేభ్యో శ్రీమహాదేవ్యో శ్రీమహాదేవ్యో ఓం దేవీం వాజవనందదేవాస్తాం స్వరూపాం పశవోపదత్తే అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. అక్షంతరం పూర్వీ నమస్కారం చేయండి. ఓం మద తదేవ రగ్నం సుదృం తదేవ తారాబలం చంద్రబలం తదేవ యోగేశ్వర కృష్ణో ఇత్ర పార్థో చంద్రః సర్వదే సకల కళ్యాణ పాజరం మిత్రజాయుధి సర్వదా సర్వకార్యేషు నాస్తిదేశాం మంగళం భావస్తేషాం యస్తేషాం తస్తేషాం పరాభవః ఆపదాం భర్తారం దాతారం ధర్మసంప్రదాయం సుమగచ్చేగదంతచ్ఛాగవిలోకజగన్నికః గోమకేతం గణాచక్షో బాలచంద్రో గజాననః హేరంబస్కందం షోడశేకారనామాని ఇప్పటి సర్వకర్మసో సాధ్యం సిద్ధిమువాప్నోతి తస్య విఘ్నోపశాంతి. వస్త్రం శుభాంతం ధ్యాయేదేవం సూత్రమత్యా సమేతం శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్తత్కృతవక్రాద్యా పారిషద్యా పరిషదం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే ఓం హృదయుగే శ్రీ లక్ష్మీనారాయణ లక్ష్మీనారసింహమావాయామి. అక్షంతర ఒక పుష్పం వేయండి. ఓం శ్రీదా హృదయుగే శ్రీ లక్ష్మీనారాయణ అవతారేణ శ్రీ లక్ష్మీనారసింహమావాయామి.
శ్రీ ఆది వరదరాజ స్వామినః ఆవాహయామి. ఓం ద్వాపరే శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలకృష్ణమావాహయామి. మరణమేంటి? ఓం అదా త్రేతాయుగే శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండ రామచంద్ర స్వామి ఆవాహయే. ఒక పుష్పం మళ్ళీ అక్కడ ఓం అదా శ్రీ లక్ష్మీ హయగ్రీవమావాహయామి. శ్రీ ఉమామేశ్వరమావాహయామి. ఓం తదా కలియుగే శ్రీ భూనిరా సమేత శ్రీ వెంకటేశ్వరమావాహయామి. ఓం తదః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. లక్ష్మీనారాయణాభ్యాం నమః. అక్షంతరవేణి ఉమామేశ్వరాభ్యాం నమః. శతే బృందరాభ్యాం నమః. అరుంధతే వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః అనండి. చేతులు జోడించండి అనండి. అగ్నిభ్యో నమః, శుభ్యో నమః, గురుభ్యో నమః, మాతా పితృభ్యో నమః, శోభన దేవతాభ్యై నమః, నాంది దేవతాయై నమః, మండప దేవతాయై నమః. ఇప్పుడు ఒక పుష్పం వేసి నమస్కారం చేయండి. బ్రహ్మకు ఎన్ని ముఖాలు ఉంటాయి? 4 ముఖాలు ఉంటాయి. అదేంటంటే మనందరికి ఒకటే ఉంది కదా, మన బ్రహ్మకు 4 ఎందుకంటే ఆయన సృష్టిని మొత్తం కూడా ఆయన ఉద్భవింపజేసేటువంటి వాడు కాబట్టి అన్ని పక్కల కూడా చూస్తూ ఎవరు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అనేటువంటి సృష్టి స్థితిని మొత్తం కూడా అతను లైవ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అతనికి 4 ముఖాలతో కలిగినటువంటి వాడు చతుర్ముఖుడు. కాబట్టి చెప్పండి. కలశమూలే చతుర్ముఖ బ్రహ్మ ఆవాహయామి. కలశ కంఠే విష్ణుమావాహయామి. కలశ కుక్షౌ రుద్రమావాహయామి. ఇప్పుడు ఆ కలశానికి 3 దిక్కుల పసుపు కుంకుమ అలంకరణ చేయండి చక్కగా కలశాన్ని. ఓం ఇదం విష్ణుర్వచక్రమే త్రేదాంతదేవం సమూఢమస్య భాగం సురే బ్రహ్మాదేవానాం పదవికవినాం శిప్రాణాం ఈశోప్రజానాం శ్రీనోపుత్రాణాగం సోమః పవిత్రమచ్చేదిరేవన్న. ఇదం విష్ణుర్వచక్రమే త్రేదాంతదేవం సమూఢమస్య భాగం శ్రీ ఓం తద్రుద్రాయ ప్రసేదసే మిడుష్టమానవ్యసే ఓచేవాశతమగం హృదే. ఇప్పుడు ఆ కలశానికి పూజా కార్యక్రమం చేశాం. మరి కలశం లోపల కలశానికి 3 ఉంటారు. మరి కలశం లోపల ఎవరు ఉంటారు అంటే కలశ లోపల ఉండబడేటువంటి వాడు ఎవరు అంటే వరుణుడు. ఎందుకంటే కలశం లోపల ఏముంటుంది? జలం ఉంటుంది. కాబట్టి జలానికి అధిదేవత ఎవరు అంటే వరుణుడు. ఆయన కరుణ ఉంటేనే, వరుణుడి కరుణ ఉంటే మనమందరం కూడా మనకు కడుపు నిండా వస్తుంది. ఆయన యొక్క అనుగ్రహం లేకుంటే మన కడుపు ఎండుతూ ఉంటుంది. కాబట్టి ఆయనను మనం ధ్యానం చేయాలి. అందరూ కూడా చెప్పండి. ఆయన ఉండబడేటువంటి యొక్క స్థానం ఏమిటి అంటే వరుణ స్వామి. వరుణుడు ఎక్కడ ఉంటాడు అంటే మనకు పశ్చిమానికి అధిపతి. తూర్పు ఉంటుంది, తూర్పు ఆపోజిట్ పశ్చిమం ఉంటుంది. పశ్చిమానికి అధిపతి అయినటువంటి వాడు వరుణుడు. ఆ వరుణుడు కలశం లోపల ఉంటాడట. కాబట్టి ఆయనను మనం చక్కగా ధ్యానం చేద్దాం. అందరూ కూడా వరుణ నామాన్ని గట్టిగా భగవన్ నామంగా చెప్పండి. बोल वरुण भगवान की इमं वे वरुण स्तुत्यवा मध्याचमुनिया रामवस्या राचके. ఇప్పుడు ఆ కలశం లోపల అక్షంతలు వేయండి. వరుణ భగవాన్ ఆహ్వానించి ఒక పుష్పం వేయండి. ఇప్పుడు కలశం పైన ఈ యొక్క చేతిని పెట్టండి. మరి చెయ్యి ముందుగా ఎవరి చేయి పెట్టాలి? దంపతులు కదా, దంపతులుగా కూర్చున్నారు కదా, ఎవరి చేయి పైన ఉండాలి? ఎవరి చేయి పైన ఉండాలి? పతియా పతియా? పతి అనే వాళ్ళ చేతులు ఏమిటండి? ఫస్ట్ చెయ్యి ఎవరు ఉండాలి? ఫస్ట్ చెయ్యి ఎవరు ఉండాలి అనేటువంటి వారు పతి.
నో డౌట్ పక్కా కాన్ఫిడెన్స్ పత్తి చెయ్యి ఉండాలనే వాళ్ళు సార్ చేతులు ఇవ్వండి. మిగతా వాళ్ళందరూ కూడా ఏంటి సతి చెయ్యి ఉన్నారు కదా, కానీ ఫస్ట్ ఎవరు ఉండాలి? సతి చెయ్యి ఉండాలి. ఎందుకు అంటే అమ్మతో కూడినటువంటి నాన్న. కలశస్య విష్ణు కంఠార్థ సమాశ్రిత మూలే తత్రాసిదౌ బ్రహ్మా మధ్యే మాతృనా సముదా సుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో కలశంతో సమాశ్రిత. ఇప్పుడు ఆ కలశానికి 4 వైపులా 4 వేదాలు ఏమేంటి అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం ఉంటుంది. కలశానికి తూర్పు భాగంలో కూడా ఋగ్వేదం. ఆ చేతులు దించండి. కలశానికి తూర్పు భాగంలో కూడా ఒక పుష్పం పెట్టండి. తదహ కలశస్యోపరి ప్రాగ్భాగే రుద్ర ప్రాగ్భాగే ఋగ్వేదమావాహయామి. ఓం అగ్నివీరే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం ఓదారం రత్నదాదామం. ఇప్పుడు కలశానికి దక్షిణ భాగంలో కూడా ఎవరు అంటే ఆ యొక్క యజుర్వేదం కదా, యజుర్వేదం. కలశానికి దక్షిణ వైపు పుష్పం. ఇప్పుడు కలశానికి పశ్చిమ భాగంలో కూడా సామవేదం. ఓం అగ్నాయాహి వీతగే ప్రణానో హవ్యదాతగే ఇప్పుడు కలశానికి ఉత్తర భాగంలో కూడా ఓం అధర్వణ వేదం. షన్నో దేవీ రవిష్ఠాయ అవో భవంతు వేదగే రవిశ్రవంతునః. ఓం తదః కలశస్యోపరి లక్ష్మీనారాయణమావాహయామి. ఒక పుష్పాన్ని 2 పుష్పాలుగా భావన చేస్తూ మనసులో కూడా స్మరణ చేసుకుని కళ్ళకద్దుకొని అందులో కూడా వేయండి. లక్ష్మీనారాయణమావాహయామి. మళ్ళీ ఒక పుష్పం తీసుకోండి. ఉమామహేశ్వరమావాహయామి. ఒక పుష్పం. తర్వాత వాణి బ్రహ్మమావాహయామి. అందులో కూడా వేసేసి ఇప్పుడు ఆ కలశాన్ని చేతిలో పట్టుకు తీసుకోండి. ఇలా శ్రీవారు పట్టుకుంటారు, శ్రీమతి గారు సేవిస్తూ ఉంటారు. వింటున్నారా? శ్రీవారు ఇలా పట్టుకోండి, శ్రీమతి గారు నమస్కారం చేయండి ఆ కలశానికి. ఎందుకు చెప్పండి? ఏంటి అంటే శ్రీవారు పట్టుకున్నటువంటిది అంతా కూడా ఎవరికి? శ్రీమతి గారికి. ఇది మొత్తం కూడా మీకే ఈ ఫలితం అంతా. వింటున్నారా? సతి చేస్తే ఆ ఫలితం చాలా జాగ్రత్తగా ఉన్నారండి. సతి పూజ చేస్తే పతికి ఏమీ రాదు, కానీ పతి చేసింది మొత్తం సతి యొక్క కౌంటుకు వస్తుంది. అందుకే అది మొత్తం రాకుండా సగమన్నా మనకు ఉండాలి అని చెప్పేసి సగమన్నా మాకు ఉంచండి అని చెప్పేసి వారికే మనం చూపిస్తున్నాం కదా. ఇప్పుడు ఆ కలశాన్ని ఆ విధంగా చూపించండి. ఇప్పుడు ఆ కలశాన్ని మళ్ళీ బియ్యంలో కూడా పెట్టండి. ఇప్పుడు ఆ కలశం లోపల ఒక తమలపాకు వేసుకుని తమలపాకు తోటి చక్కగా ప్రోక్షణ చేయండి ఆ యొక్క గణపతిని. కావేరీ తుంగభద్రాజ కృష్ణవేణి చ గౌతమి భాగీరథీగ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితా ఆయాంతుం దేవం సంప్రోక్ష. ఇప్పుడు దాని ప్రోక్షణ చేసిన తర్వాత ఇప్పుడు ఆ తమలపాకును ఆ కలశం లోపల నుంచి తీసి పక్కన పెట్టుకోండి. ఆ కలశాన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ యొక్క గణపతికి షోడశ ఉపచారాలను మనం చేస్తున్నాం. ఆ తమలపాకు ద్వారా ఒకసారి అర్ఘ్యంగా, ఒకసారి పాద్యంగా, ఒకసారి ఆచమనీయంగా ఇంటికి వచ్చినటువంటి ఒక అతిథికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిస్తాం. తర్వాత ఆచమనం చేయడానికి నీళ్ళిస్తాం. తర్వాత అతను కూర్చోవడానికి చక్కనైనటువంటి ఒక సింహాసనాన్ని వేస్తాం. అతనికి కావలసినటువంటి యొక్క ఉపచారాలన్నీ కూడా చేస్తాం. అలానే స్వామిని కూడా ఆ విధంగా మనం చక్కగా ఆహ్వానిస్తాం. తమలపాకు ద్వారా ఉపచారాలు చేయండి. అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. శాంతాయ నమః. ఓం కేశవాహనే నమః.
ఓం వక్రతుండాయ నమః ఓం హేరంబాయ ఓం నమః శూర్పకర్ణకాయ నమః లంబజఠరాయ నమః ఓం అస్మజీవాయ నమః శ్రీమతే శ్రీమహ జయా స్తోత్రవతి సమేత సిద్ధి బుద్ధి సమేత మహావిఘ్నేశ్వర మహావిశ్వక్సేనమావాయామి స్థాపయామి పూజయామి నానావిధ పరిమళ పత్ర పుష్పాని పూజా సమర్పయామి ధూపమాగ్రాపయామి దీపం సందర్శయామి. అందరూ కూడా ఆ యొక్క దీపాలకు నమస్కారం చేయండి. చెప్పండి అందరూ. ఓం రం జగజ్యోతి రూపాయ నమః. ఇప్పుడు ఏదైనా కాస్త నైవేద్యం స్వామికి ఏదైనా ఉన్నట్లయితే ఉంచండి. ఏదైనా లేనటువంటి వారు ఎవరైనా పక్క వారి దగ్గర ఉంటే తీసుకోండి. శ్రీనివాస భగవానికి బోల్ గోమాత మాతాకి బోల్ వేణుగోపాల కృష్ణ భగవానికి జై శ్రీమన్నారాయణ జై గోవింద జై జై గోవింద. ఇప్పుడు ఆ యొక్క ప్లేటును చిన్నగా కల్లేయండి. తాను ధర్మాన్ని ప్రథమాన్యాసన్న దేహనాకం వై మానస సంతి యత్ర పూర్వే సాధ్యా సంతి దేవా శోభనార్థే క్షేమాయ పునరా ఆగమనాయ చ యదాస్థానం ప్రతిష్టాపయిత్వా. ఇప్పుడు హోమ కార్యక్రమం. మొదటగా లక్ష్మీనారాయణ మొదటగా గణాధిపతి హోమం 16 సార్లు ఉంటుంది. మహాలక్ష్మి హోమం 16 సార్లు ఉంటుంది 16 నామాల ద్వారా. తర్వాత మన యొక్క గ్రహచార బాధలు ఈతి బాధలన్నీ కూడా తొలగడానికి ఆదిత్యాది నవగ్రహ హోమం. ఆ నవగ్రహ హోమం తదనంతరం లక్ష్మీనారాయణ హృదయం ఆ పారాయణంతో హోమ కార్యక్రమం అది చేసుకొని పూర్ణాహుతి చేసుకొని స్వామి యొక్క తీర్థ ప్రసాదాన్ని మనం తీసుకుని వెళ్తాం. జై శ్రీమన్నారాయణ. కంకణం లక్ష్మీ నరసింహస్య కృపా కటాక్ష కంకణం కరోమి సంపత్య అభివృద్ధి కంకణం ఏన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబల తీరత్వా పరివర్తామి రక్షే మాచల మహాచల. గృహస్థావృష్ట్యం కృష్ణభోజశ్వమతృశూర్యం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం పాతేన సగరేణ రక్షా. విశ్వేంతాదే సమరేష ప్రభాజాయ జగత్తమన సున్మదే పారాభద్రం నిత్పరమస్వవారుణో శరవాయ ఋషిబంధవే. రకారం ప్రమదే పుంసాన్ చకారం క్షేమమేవ చ రకారాక్షర విలీన సుతకాశౌచమత్యయేత్. बोल यज्ञ भगवान की बोल यज्ञ भगवान की. గట్టిగా చప్పట్లు రెండు చేతులు పైకి పూర్తిగా రెండు చేతులు. దినభావ్య ప్రోక్షణాపేక్షణా ఓం భగవాయ నమః. ఇది అగ్నిమద్దివ్య ఓం ఇది ఇంద్రాణి అగ్ని చిత్య ఓం ఇది ఇంద్రాణి అగ్ని చిత్య వాస్తుదంకృష్ణాయ నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం అగ్ని నమః ఈశానాయ నమః. ప్రీణామే పురసత్సస్య అజ్వాదవాదహార్ధానస్తాప్య రాయతమాయతమాజ్యమాజ్యమ. ఓం విష్ణు నమః. ఆప్యాయ శ్రీమతి ఓం విష్ణవే నమః. ఆప్యాయ స్వసమేతే విష్ణుసూష్ణ్యం భగవానస్య నిర్భావ్య ప్రోక్షణ అభ్యక్షణాని కృత్వా భగవాస్మిధాయ ఓం బ్రహ్మాయ నమః. ఇది అగ్నివద్దేవ్య శ్రీధరాయ నమః. ఓం ప్రసిద్ధాయ నమః. ఓం విజిత్రాయ నమః. ఓం అగ్ని నమః. ఓం ఈశానాయ నమః. పునస్య అధమేఘరాయ. ఓం ఓం అగ్ని నమః. ఓం ఈశానాయ నమః.
चतुर्मुखं विरत्पुण्यं साक्षमालागमण्डलं गिरास्मेव महिमापं ब्रह्माणं तत्र विन्दयेत् ओम कं ब्रह्मणे नमः इदवासं सुरात्रं त्वं अष्टार्कैः सम्पूर्णार्चनमस्तु कुण्डस्य अधममेघराजा कुमुदाय नमः कुमुदाक्षाय नमः कुण्डलिकाय नमः वामनाय नमः शुभकर्णाय नमः सर्पनेत्राय नमः सुमुखाय नमः सुप्रतिष्ठिताय नमः चण्डाय नमः प्रचण्डाय नमः भद्राय नमः सुभद्राय नमः जयाय नमः विजयाय नमः दात्रे नमः विधात्रे नमः ऊर्ध्वमेघराजा इंद्राय नमः अग्निये नमः यमाय नमः नृत्ये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः एते इंद्रादयः दिव्याभरण वस्त्र गन्ध पुष्प धूप दीप धूपोत्तरीयाः आवरणाचलङ्काराः सर्वोपचाराः सुवेराज्यमानाय होमवस्तु संसिज्य ओदि इन्द्राणि अग्नो निक्षिप्य ओम इति इंद्राणि अग्नो निक्षिप्य चिरं आज्येन विगार्य होमवस्तु संसिज्य एकं द्वे त्रीणि चत्वारि वायुव्यादाग्नेयान्तम् इंद्राय स्वाहा इंद्रायेदम् एकं द्वे त्रीणि चत्वारि नैऋत्यादिशान्तम् प्रजाते स्वाहा प्रजावेदम् उत्तरदिशे अग्ने स्वाहा अग्नेदम् भूस्वाहा 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 भूर्भुवस्सु स्वाहा प्रजापतयेदम् ततः वह्निन्तं स्मरेत् द्विजेक्षं दत्तास्तं त्रिपादं दत्तजिह्वम् अडगं शक्तिमानिञ्च बिभ्राणं सुक्षिपौर्धा अभीरितं त्रिमधुरम् वामे चाज्जधं करे काली कराली सुमना लोहिताधुं प्रजेमहि स्फुलिङ्गिनी विश्वरूपा सप्तजिह्वा प्रकीर्तिताः ततः अग्ने प्रशमनार्थं सप्तजिह्वा होमं कुर्यात् काल्यां मूलमन्त्रेण शक्तिः ॐ स्वाहा ॐ स्वाहा ॐ स्वाहा ॐ स्वाहा मनोजवाया प्रणवेन आज्यम ओम ओम स्वाहा ओम ओम स्वाहा ओम ओम स्वाहा ओम ओम स्वाहा वद्दाञ्जन ब्रह्मत्रं शङ्खचक्रधरं विभं अग्ने त्वं गार्गवत्सादि कुण्डे स्थित्वा रे प्रियम् उत्सवा भवतं यावत् पूजां गृहाणतो మన అందరి యొక్క సమక్షంలో మొదటగా గణాధిపతి ఇలాంటి యొక్క విఘ్నాలు దరిచేరకుండా గణాధిపతి హోమం 16 సార్లు ఉంటుంది. అందరూ కూడా చెప్పండి. ఓం గం గణపతయే స్వాహ 16 సార్లు చెప్పండి అందరూ కూడా పైకి. ఓం గం గణపతయే స్వాహ 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 ఓం గం గణపతయే